వెంకటేశ్వర రెడ్డి. ఈ మధ్య బీటెక్ పూర్తి చేసుకున్న వెంకటేశ్వర రెడ్డికి యానిమల్ డెవలప్మెంట్ హాబీ ఉంది. ఇందులో భాగంగా నాటుకోళ్లలో మేలు రకం జాతుల అభివృద్ధికి పూనుకున్నాడు. ఇందుకోసం తనే సొంతంగా ఇంక్యుబేటర్ను తయారు చేసి ఒకేసారి 120 కోడిపిల్లలను తయారు చేయగలుగుతున్నాడు. ఇలా తయారు చేసిన కోడిపిల్లలను లక్ష్మాపురం గ్రామంలో నాన్నమ్మ ఆధీనంలో పెంచుతున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతో తన కళను నెరవేర్చుకోగలుగుతున్నానంటున్నాడు వెంకటేశ్వర రెడ్డి. హలో అండి, నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మాది లక్ష్మాపురం గ్రామం, కర్నూలు దగ్గర, నందికొట్కూరు దగ్గర. నేను బీటెక్ ఇక్కడ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. నాకు మామూలుగా ఈ ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్. హెన్ ఫార్మింగ్ అలా ఇంకా అనిమల్స్ని డెవలప్ చేయడం నాకు ఒక హాబీ అనమాట. సో నా ఇంట్రెస్ట్ బేస్డ్ మీద నేను ఇంక్యుబేటర్ని నా ఓన్గా ప్రిపేర్ చేసి సమ్ కంట్రోలర్స్ యూస్ చేశాను. సో దానివల్ల మామూలు ఎగ్స్ని హ్యాచ్ చేస్తున్నాను ఇంక్యుబేటర్లో. అక్కడ డెవలప్ అంటే కర్నూలులో ఇంక్యుబేటర్ ఉంది, అక్కడ చీక్స్ని డెవలప్ చేసి నేను లక్ష్మాపురం అనే గ్రామం, అక్కడ మా సొంత ఇల్లు, ఆ ఊరికి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ డెవలప్ చేస్తున్నాను. ఇక్కడ అవి చిన్న అంటే మామూలుగా ఇప్పుడు దానికి మదర్ ఉండదు కాబట్టి అవి చిక్స్ అనేవి చిన్నగా ఉంటుంది కాబట్టి మనం చుట్టూ ఒక ఫెన్సింగ్ లెక్క వేసుకోవాలి. సో అవి చిక్స్ అనేవి బయటికి అంటే మన కాంపౌండ్ని దాటేసి బయటికి వెళ్ళవు. సో అవి ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటుంది. అంటే మనము ఇక్కడ ఇంకా మనకి చుట్టూ చెట్లు ఉంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. అంటే పైనుంచి ఇవి కాకులు అవి ఎత్తుకపోకుండా మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటే నేను కొన్ని వేరే ప్లేసెస్ నుంచి కొన్ని బ్రీడర్స్ తీసుకొచ్చాను. ఇవి షార్ట్ నోస్, లాంగ్ టైల్, కొన్ని ఇంకా బెర్సా, అసిల్ బ్రీడ్, షేలం, ఇలాంటి కొన్ని బ్రీడ్స్ తీసుకొచ్చి ఒక మంచి బ్రీడ్స్ని డెవలప్ చేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక మంచి బ్రీడ్ డెవలపర్గా అవ్వాలని కొంచెం కోరిక. అలా ఇంకా కొన్ని నాటుకోళ్ళు ఉన్నాయి, అవి సపరేట్. ఇంకా మెయిన్గా మనకి ఇక్కడ కడక్నాథ్, ఈ బెర్సా బ్రీడ్, ఇవి డెవలప్ చేసి ఇక్కడ కొంచెం అన్ని ప్యూర్ బ్రీడ్ డెవలప్ చేయాలని. బట్ ఇక్కడ అసీల్ ఇంకా కొన్ని షార్ట్ నోస్, లాంగ్ టైల్, షేలం ఇవన్నీ కొంచెం ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ ఇంక్యుబేటర్ నుంచి డెవలప్ అయ్యే చీక్స్ని మామూలుగా ఇంక్యుబేటర్ కెపాసిటీ 120 eggs. సో అక్కడ ప్రతి టర్న్కి ఒక మినిమం ఒక 80 chicks అలా వస్తున్నాయి. ఆ 80 chicksని ఇక్కడ వదిలిపెడుతున్నాం. సో అవి ఇక్కడనే డెవలప్ అయ్యి ఇలా ఫామ్ అవుతున్నాయి. మెయిన్గా ఇలా బెర్సకి ఇవి మామూలు ఇప్పుడు ప్యారెట్ బీక్ది ఒకటి రోస్టర్ తీసుకొచ్చాము. సో దానికి డెవలప్ చేస్తున్నాము. దానికి ఈ బెర్సవి అన్నీ కంబైన్ చేసి అలా ఒక బ్రీడ్ని డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ తిరుగుతున్నవి మామూలు ఇంక్యుబేటర్ నుంచి డెవలప్ అయ్యే చిక్స్. దీనికి మదర్ లేదు కాబట్టి సో ఇవి మనకి చాలా అలవాటు అయి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇది 4 months బ్యాక్ తీసుకున్న చిక్, అది ఫస్ట్ ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అనేవి ఇవన్నీ కొంచెం మంచి మా దగ్గర ఉన్న టాప్ బ్రీడర్స్ ఇవి. అక్కడ అసీల్ కోళ్ళు, కడక్నాథ్ రోస్టర్స్, ఇవి షార్ట్ బిక్ లాంగ్ టైల్ ఇంకా డెవలప్ అవుతున్నాయి. నేను లోపల చూపిస్తున్నాను. ఇది కడక్నాథ్ది ఎగ్ అండి. మామూలు బ్లాక్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇది యాక్చువల్లీ వైట్గానే ఉంటుంది. దీని సైజ్ చిన్నగానే ఉంటుంది. అంటే మామూలుగా మనము ఇది కలర్ డిఫరెన్స్ అది బేస్డ్ ఆన్ కోడి మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని ఎగ్స్ అనేవి బాగా హెల్దీగా ఉంటాయి. అంటే మామూలు మనం ఇంక్యుబేటర్లో వేసా, కోడి కింద వేసా బాగా అంటే ఎగ్స్ అనేవి ఫెయిల్ అవ్వవు మెయిన్గా. ఇక్కడ ఈ పుంజు షార్ట్ నోస్, లాంగ్ టైల్ది. టైల్ కొంచెము ఊడిపోయింది. ఇది షార్ట్ నోస్. ఇంకా ఇది మామూలుగా మనం పంజాలకు కూడా వాడతాము. ఇక్కడ దీని కాళ్ళకి ఇవి ఉంటుంది కదా, ఇవి పెద్దగా ఉన్నది తీసుకుంటే మనకి ఫైటింగ్కి బాగుంటుంది. సేమ్ ఇలాంటిది ఇంకొక పుంజు ఉంది, అది షార్ట్ నోస్. అక్కడ ఒక్క నిమిషం, దీని హైట్ 17 inches అలా ఉంటుంది. ఈ పుంజు సేమ్ షార్ట్ బీక్, లాంగ్ టైల్. దీనికి టైల్ ఇంకా రాలేదు, వస్తుంది. సో కొంచెం లేట్గా వస్తుంది. ఒక 2 monthsలో వచ్చేస్తుంది. దీని ఏజ్ వచ్చేసి 7 months అండి. హైట్ వచ్చేసి 17 inches వరకు ఉంటుంది.
దీని ఐస్ వైట్ ఐస్ అనమాట మీరు చూస్తే. సో వైట్ ఐస్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇది కాకినెమలి కాకినెమలి, అదే బ్లాక్ ఎల్లో ఫెదర్స్ కాబట్టి కాకినెమలి అంటారు. దీని వెయిట్ వచ్చేసి 3 kgs వరకు 3 kgs వరకు ఈజీగా ఉంటుంది. వెయిట్ చాలా ఉంది. దీన్ని ఇది ఫైటింగ్కి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని వెయిట్ చాలా యాక్టివ్గా ఉంది. ఇది షార్ట్ బీక్ అంటే దీని మామూలు ఫైటింగ్ పవర్ కూడా ఇది ఇంకా 7 monthsకే ఇది బాగా వెయిట్ వచ్చేసింది. షార్ట్ నోస్ అండి ఇది. ఇంకా సేమ్ మామూలు దీనితో క్రాస్ అయిన దాని నుంచి మనం బాగా డెవలప్ చేయొచ్చు. అంటే దీంతో నార్మల్గా నాటుకోడి క్రాస్ అయినా ఈజీగా వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవుతుంది. అంటే ఈజీగా 2 kgs అబోవ్ వస్తాయి మామూలు మన హెన్స్కి. ప్రస్తుతం ఏమైతే ఇవి అసీలు క్రాస్ అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అది సేమ్ షార్ట్ నోస్ లాంగ్ టైల్ వైట్ ఫీమేల్ది. అది మేము మామూలు అంటే ఈ పుంజు మేము చిన్నగా ఉన్నప్పుడు ఐ మీన్ 1 month బేబీ 2 months బేబీ అనుకుంటా, నేను సంథింగ్ 3000 అలా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇది మంచి డిమాండ్ ఉంటుంది దీనికి. ఇది అసిల్ బ్రీడ్ది కోడ్. ఇది అసిల్ బ్రీడ్ కోడి అండి. దీని వెయిట్ 2.5-3 kgs వరకు ఉంటుంది. మామూలు దీని ఎగ్స్, దీని చీక్స్ కూడా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటున్నాయి. ఇది దీని నుంచి వచ్చే డెవలప్ అయ్యే చీక్స్ మినిమం అంటే కూడా 2 kgs వరకు బాగా డెవలప్ అవుతాయి ఈజీగా. 2 kgs నుంచి దాని అబోవ్ వస్తుంది. దీని ఐస్ సంథింగ్ ఐస్ వైట్ ఉండేటివి ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఇది బ్లాక్ ఇది సేమ్ షార్ట్ నోస్ లాంగ్ టైల్. ఇది షార్ట్ నోస్ లాంగ్ టైల్. దీని తోక బాగా టెంపర్ టైల్ లెక్క ఉంటుంది. సో ఇది కూడా మంచి బెరసా ఐ మీన్ షార్ట్ నోస్ కోడి. దీనికి దానికి క్రాసింగ్ ఐ మీన్ షార్ట్ నోస్ పుంజులతో దీనికి క్రాస్ అయితే మంచి బ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మొత్తం ఏమంటారు బ్లాక్, ప్యూర్ బ్లాక్ కోడి. దీనికి ఇక్కడ చూడవచ్చు మామూలు ఇక్కడ దీని ఫేస్ అంతా సేమ్. దీనికి కూడా వైట్ రింగ్స్ వచ్చాయి, మంచి ఫీమేల్ అని చెప్పచ్చు, వైట్ ఐస్ వచ్చాయి. ఇది కూడా మంచి కోడి. ఇప్పుడు వెయిట్ మామూలు ఇప్పుడు ఎగ్స్ ఇచ్చింది కాబట్టి వెయిట్ డౌన్ అయింది. అక్కడ ఇంకొకటి నేను ఫీమేల్ది చూపిస్తాను. అది పారిపోవాలని చూస్తుంది. అది ఇది కూడా ఇది షార్ట్ నోస్ లాంగ్ టైల్ అండి. దీనికి కూడా సేమ్ వైట్ ఐస్, వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. మొత్తం వైట్ ఉంటుంది, పైన ఫెదర్స్ అన్ని లైట్గా బ్రౌన్తో ఉంటుంది. ఇది కూడా మంచి బ్రీడ్ కోడి అండి. ఇది మామూలుగా 3000 to 4000 వరకు ఉంటుంది. సో మనం దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఇంకా మంచి కాస్ట్ కూడా వెళ్తుంది. సో మనము మెయిన్గా మంచి బ్రీడర్స్తో దీన్ని డెవలప్ చేస్తే దాని చీక్స్ అనేవి బాగా ఉంటుంది. ఇంకా దీని హైట్ వెయిట్ వచ్చేసి ఇంకా 2 kgs వరకు ఉంటుంది. ఇది 2 kgs అబోవ్ ఉంటుంది. ఓకే, ఇది కడక్నాథ్ ఫీమేల్ పెట్ట. దీని వెయిట్ వచ్చేసి అంతే 1 kg 1.5 వరకు అంతే ఉంటుంది. 1 kg అలా ఉంటుంది. మామూలు ఇది కంటిన్యూగా ఎగ్స్ ఇస్తూనే ఉంటుంది. ఇది పొదిగేది ఉండదు కాబట్టి దీనివల్ల మంచి ఎగ్స్ ప్రాఫిట్ అనేది బాగుంటుంది. అంటే ఎగ్స్ని సేల్ చేసుకోవచ్చు. మామూలు మెయిన్గా దీని ఫ్లెష్ వచ్చేసి హెల్దీ, చాలా హెల్దీ. మామూలు క్యాన్సర్కి, సమ్ డిసీజెస్కి ఇది బాగా క్యూర్ అవుతుందని మంచి టాక్ ఉంది. బయట కూడా మార్కెట్లో కూడా దీన్ని ఫ్లెష్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్ మటన్ కంటే ఎక్కువ ఉంటుంది. దీని ఎగ్ ఇది ఫస్ట్లో దీన్ని కేజీ ఫ్లెష్ అనేది, కేజీ మాంసం దీన్ని 1000 అబౌండ్ ఒకప్పుడు, ఇప్పుడు మేబీ తగ్గినట్టుంది. దీని ఎగ్ అండి. ఇది
ఎగ్ అనేది కూడా మనకు సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ రోస్టర్. అంటే అది పుంజుని బట్టి వస్తుంది. పుంజు మంచి పుంజుతో వస్తే ఎగ్ అనేది మంచిగా వస్తుంది. దీంతో మామూలుగా మనం ఇందాక షార్ట్ నోస్ దాంతో క్రాస్ అయినా మనకు వచ్చేది అంటే దీని కలర్ వస్తుంది, బాడీ వచ్చేసి దాని రోస్టర్ వస్తుంది. సో బ్లాక్లోనే మంచి చీక్స్ డెవలప్ అవుతాయి. ఇది మెయిన్గా ఇవి 2 పెయిర్ అనమాట. ఇవి 2 పెయిర్. సో ఇవి 2 మనము సపరేట్గా పెట్టి పెంచితే మంచి బ్రీడ్ దిగుతుంది. అంటే టోటల్ కంప్లీట్ బ్లాక్లో వస్తాయి చీక్స్ అనేవి. ఆల్రెడీ కొన్ని చీక్స్ డెవలప్ అయ్యాయి బ్లాక్లో, అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ ఇది షార్ట్ నోస్ లాంగ్ టైల్ చీక్. మామూలు ఇంక్యుబేటర్ నుంచి ఇది డెవలప్ అయింది. దీని హైట్ కూడా చిన్నప్పుడే చాలా హైట్ ఉంది బాగా. కోడి అనేది చీక్ అనేది చాలా హెల్దీ ఉంది. ఇది మినిమం అంటే కూడా చాలా హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడే దీని నెక్ హైట్ చూస్తే కూడా చాలా ఉంది. దీని బీక్ కూడా షార్ట్ బీక్ వచ్చేసింది చూడండి. లెగ్స్, దీని టైల్ కూడా లాంగ్ టైల్ వచ్చేసింది. ఇది కడక్నాథ్ అండి. ఇది కడక్నాథ్ మామూలుగా బెర్సా క్రాస్. సో ఏమంటే ఇది మొత్తం కడక్నాథ్ కలర్ వచ్చేసింది. బాడీ వచ్చేసి మొత్తం బెర్సా. సో అంటే కడక్నాథ్ బ్రీడే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. మొత్తం ప్యూర్ బ్లాక్లో ఉంది. దీని ఫెదర్స్ అన్నీ చూడొచ్చు. ఇది పుంజు ఉండొచ్చు మేబీ. వచ్చేసి ఇది ఇప్పుడే బాగా మంచి హెల్తీగా ఉంది. ఫెదర్స్ అన్నీ కూడా చాలా హైట్ ఉంది. ఇవి వచ్చేసి కడక్నాథ్వి చిన్నప్పుడు బేబీస్. కొంచెం ఇది కడక్నాథ్ మామూలు శేలం క్రాస్, అందుకు కొంచెం కలర్ వచ్చేసింది. కొంచెం బ్రౌన్ పుంజు కలర్ వచ్చేసింది. ఇవి డిఫరెంట్ అంటే బ్రీడ్ కొంచెం డిఫరెంట్. కడక్నాథ్ కలర్ వచ్చింది. కొంచెం బ్రౌన్, అది పుంజు రెడ్ ఉంది కాబట్టి ఆ రెడ్ బ్లాక్ కొంచెం మిక్స్ అయ్యి బ్రౌన్ లాగా ఫామ్ అయింది. మా నాయనమ్మ ఇంద్రావతమ్మ ఇక్కడ లక్ష్మాపురం గ్రామంలో. మామూలుగా మా నాయనమ్మకి అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఈ కోళ్ళని డెవలప్ చేయాలి అని. నేను చిన్నగా ఉన్నప్పుడు నియర్లీ ఒక 300 వరకు ఇక్కడ హెన్స్ ఉండే. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తుంటే బాగా, అంటే మంచిగా హెన్స్ అనేది మేము దానితోనే కొంచెం పెరిగామన్నమాట పట్టుకొని చిన్నప్పుడు. ఒక ఫ్యూ ఇయర్స్ అంటే 5 years లేటర్ అన్నీ కొంచెం డెవలప్, అంటే డిసీజెస్ అలా వచ్చాయి కాబట్టి మెల్లగా దాని పాపులేషన్ అనేది చాలా డౌన్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మేము డెవలప్ చేయాలని మామూలు డాడీ బాబాయ్ వాళ్ళు కొంచెం డిస్కస్ చేశారు. సో నేను దాని డెవలప్మెంట్ కోసం ఇంక్యుబేటర్ అనేది మామూలు నేను ఇక్కడ పుల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు కొన్ని ఇంటర్న్షిప్స్ తీసుకున్నాను కంట్రోలర్స్ మీద. సో కంట్రోలర్స్ని బేస్ చేసుకొని ఒక స్మార్ట్ ఇంక్యుబేటర్ని రెడీ చేస్తాను. ఇంక్యుబేటర్లో అప్ టు 120 eggsని ఒకటేసారి హ్యాచ్ చేయొచ్చు. నార్మల్గా అయితే 21 daysకి మనకి హ్యాచింగ్ ఉంటుంది కదా. మనం ఇంక్యుబేటర్ని ఎలా అంటే బేస్డ్ ఆన్ టెంపరేచర్, నార్మల్గా అయితే 37 degrees టెంపరేచర్ వాడతారు. నేను దాన్ని ఒకవేళ మనం 40 అలా చేసుకుంటే మాత్రం, అంటే ఎక్కువ పెంచకూడదు, టెంపరేచర్ కూడా ఒక లిమిట్ వరకు పెంచాలి. 39 degrees 40 degrees అలా చేసుకుంటే చీక్స్ అనేవి కొంచెం ఎర్లీగా వస్తాయి. అంటే 16 days 17 daysకి అలానే వచ్చేస్తుంది చీక్స్ అనేది. కానీ అలా పెంచడం వల్ల కొంచెం ఫాల్స్ అనేవి, అంటే కొంచెం బేబీ చీక్స్ అనేది కొంచెం డిఫాల్ట్, అంటే కొంచెం ఇంజురీస్తో పుడతాయి. సో అలా వద్దు. నార్మల్గా 21 days అంటే 37 degrees పెట్టుకోవడం బెటర్. అప్పుడప్పుడు టెంపరేచర్ ఎక్కువైనా ఏం కాదు, యూ కెన్ మేనేజ్. మామూలుగా ఇంకా ఒకవేళ ఆ చీక్స్ని డెవలప్ చేశాక నేను ఊరికి తీసుకొచ్చి వదిలిపెడతాను. తర్వాత నాయనమ్మ వాళ్ళు దానికి ఇంకా ఫీడింగ్ పర్పస్గా మామూలుగా ఇప్పుడు మనం మొక్కజొన్నలు వాడతాం, అవి క్రష్ చేసి ఆ మొక్కజొన్నల పిండి, అది సద్దలు నాయనమ్మ చెప్తారు. నా పేరు ఇంద్రావతమ్మ, లక్ష్మాపురం గ్రామం మాది. మేము ఇంక్యుబేటర్ వచ్చిన తర్వాత కోడి పిల్లలను పెంచుతున్నామండి. దాంట్లోకి ఇంత సద్దలు, మొక్కజొన్న పిండి, దాంట్లోకి ఇట్లా కూరలు, మామూలుగా టమాటా, చెవుల కాలేటల్లో చిన్న తరిగేస్తుంటే తింటుంటాయి.
దానిలకు దాన కూరగాయలన్నీ వేస్తుంటాం. వేస్టేజ్ అంతా మొత్తం చిన్నగా కట్ చేసి వేస్తుంది. మిక్సీ పట్టి కానీ సన్న కటింగ్ చేసి కానీ వేస్తే తింటుంటాయి. ఇంత ఎప్పుడన్నా తెగులు మందులు నెలకోసారి అట్లా కదండి దానిలో పెంపకం తవుడు ఇంత తడిపేసడము దానా వేస్తూనే ఉండాలా, నీళ్ళు పెడుతున్నా గంటకోసారి. ఇంకా మూసడం అవి వాళ్ళు మా పిల్లలు చూసుకుంటుంటారు. మామూలు ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన చీక్స్కి మదర్ అనేది ఉండదు కాబట్టి దానికి రిక్వైర్డ్ వార్మింగ్ అనేది ఉండదు. సో మనం మెయిన్గా మార్కెట్లో 60 వాట్స్ బల్బ్స్ 100 వాట్స్ ఉంటుంది. మామూలు ఆ లైటింగ్ కింద పెట్టడం వల్ల కూడా దానికి కొంచెం హెల్త్ అనేది మంచిగా ఉంటుంది, అంటే హెల్త్ కండిషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. మామూలు ఇప్పుడు రైనీ సీజన్లో అలా దానికి డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి, అంటే దానికి ప్రాపర్ హీటింగ్ అనేది లేక, అంటే మదర్ ఉండదు కాబట్టి క్లైమేట్ కోల్డ్గా ఉంటుంది. సో దానివల్ల దానికి డిసీజెస్ ఎక్కువ వస్తాయి. మెయిన్గా అలాంటప్పుడు ఈ రైస్ అనేది ఎక్కువ వేయొద్దండి, సద్దలు మొక్కజొన్నలు ఇవి బెటర్. సో అన్నం వేయడం వల్ల దానికి సమ్ ఎక్స్క్రీషన్ ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల వద్దు, వేయొద్దండి. మెయిన్గా ఈ సద్దలు, ఉల్లిగడ్డలు, కొర్రలు, న్యాచురల్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ మామూలు మనం తిన్నాక వెజిటేబుల్స్ అన్నీ ఉంటుంది కదా, అవి వేసా కొంచెం హెల్తీగా ఉంటుంది. నార్మల్ రైస్ కంటే ఇవి బెటర్. ఇంకా మనకు బయట దొరుకుతుంటాయి కొన్ని ప్రోటీన్ ఫుడ్స్, అవి అప్పుడప్పుడు అది వేస్తే ఏం కాదు. కంటిన్యూగా రెగ్యులర్గా అదే అలవాటు చేస్తే మామూలు ఇవి మళ్ళీ వేరేటివి తినవు. అది కూడా ఫీడింగ్ కూడా ఎలా ఉండాలంటే, మీరు మార్నింగ్ దాన్ని కోళ్ళని వదిలేసేయండి, అంటే మామూలు మన సరౌండింగ్స్లో ఉండేటివి అవి తింటుంది. తర్వాత ఈవినింగ్ అనేది మనకి ఇంటికి రావాల్సిన టైంలో అప్పుడు మనము గింజలు వేసామనుకో, అంటే మార్నింగే మనకి గింజలు వేసామనుకో అవి అప్పుడే తినేసి ఇంకా బయటికి వెళ్ళవన్నమాట. అంటే ప్రాపర్గా దానికి వెళ్ళి సరౌండింగ్స్లో ఉన్న పురుగులు అవి తినాలంటే దానికి ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ కడుపు ఫుల్ అయితే అవి తినడం మానేస్తుంది. సో అలా లేకుండా కొంచెం దానిలోకి ఎట్లా అంటే ఈవినింగ్ టైమ్స్లో అలా వేసామనుకో, సో అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఫుడ్ కోసం ఫైట్ చేస్తుంది, అంటే కొంచెం సరౌండింగ్స్లో వెళ్ళి దానికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటుంది. వర్షం వచ్చినప్పుడు అది కొంచెం మంచి కేర్ తీసుకోవాలి. దానికి టెట్రాసైక్లిన్ అని కొంచెం ఒకటి బయట పొడి పౌడర్ ఉంటుంది, టెట్రాసైక్లిన్ పౌడర్ అని. వన్ వీక్ అంటే మామూలు 1 వీక్ ఒకసారి ఒక 3 days అది 3 times డైలీ 3 times అలా వాటర్లో మిక్స్ చేసి ఇవ్వాలి. అది దాని మీద ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది 1 gram ఫర్ 1 kg అని. సో 1 kg కోడికి 1 gram అంటే ఒక స్పూన్తో మనం నియర్లీ ఒక 10 బర్డ్స్కి అనేది మనం ఇవ్వచ్చు. సో ఇలా మనం కొన్ని ఇంకా ప్రికాషన్స్ నాకంటే ఇంకా కొన్ని తెలుసుంటాయి. సో మనం ఏదర్ గూగుల్ని రెఫర్ చేయడమో లేకుంటే పెద్దవాళ్ళని అడిగి కనుక్కోవడంలో తప్పేం లేదు కాబట్టి, సో ఇంకా రెఫర్ చేయండి, ఇంకా మంచి టిప్స్ దొరుకుతాయి. సో ఇంకా మీరు మంచిగా డెవలప్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే మేము ఈ గ్రామంలో అంటే కొంచెం మంచి బ్రీడర్స్ని పెంచుతాము, ఇంకా మంచి బ్రీడ్స్ని తీసుకొని వచ్చి ఇంకా మంచిగా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకా మామూలు ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్తో మామూలు ఇది తీసుకున్నాము. ఇది మామూలుగా ఈ ఫెన్సింగ్ వచ్చేసి 6 feet హైట్ అండి, 50 feet వరకు వస్తుంది. అంటే ఇట్లా హైట్ వచ్చేసి 6 feet, లెంత్ వచ్చేసి 50 feet. ఈ రోల్ అనేది నేను కర్నూలు నుంచి తీసుకొచ్చేసాను, నాకు 3200 పడింది. ఇప్పుడు దీని ప్రజెంట్ కాస్ట్ మీరు మార్కెట్లో చూడండి, ఒకసారి అడగండి. ఇలా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఫెన్సింగ్స్ ఉంటుంది. మెయిన్గా మేము ఈ ఫెన్సింగ్ మీరు చూస్తుంటారు ఊర్లలో పెంచేటప్పుడు ఈ కుక్కలు అవన్నీ వచ్చి కోళ్ళని మెయిన్గా తీసుకెళ్తుంటాయి. సో మనం తెచ్చుకున్న కోళ్ళన్నీ కుక్కలే తినేస్తున్నాయి. సో మెయిన్గా మేము దాన్ని డిపెండ్ చేసుకొని ఈ ఫెన్సింగ్ అనేది యూజ్ చేసాము. ఈ ఫెన్సింగ్లో మళ్ళీ మేము ఇక్కడ వచ్చేసి ఇవి స్మాల్ నెట్ తీసుకొచ్చాము, అంటే ఈ నెట్ మామూలు దోమలు రాకుండా మనం వేసుకుంటాం కదా, ఆ నెట్ ఏమంటే ఇది 6 feet అనేది కోళ్ళకి కొంచెం ఈజీనే ఎగరనీక, బట్ కొన్ని కోళ్ళు ఎగరవు, అంటే మ్యాక్సిమం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా 10 feet ఉన్నా మీరు వేసుకోవచ్చు, బట్ 6 feet మేము రికమెండ్, అంటే మేము 6 feet సరిపోతుందని ఇలా వేసాము. ఈ స్మాల్ నెట్ అనేది ఎందుకంటే ఈ చిన్నపిల్లలు అనేవి బయటికి రాకుండా, మామూలుగా దీని లెంత్ దీనికి హోల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో చిన్నపిల్లలు అనేవి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ చిన్నపిల్లలు రాకుండా ఈ స్మాల్ నెట్ యూజ్ చేస్తాము. మామూలు ఈ ఫెన్సింగ్ చుట్టూ వేయనిక మాకు మామూలు 5 rolls పట్టింది. సో ఇది 18 cents ఏమో ఉన్నట్టుంది ప్లేస్. సో ఇక్కడ మామూలుగా ఇంకా మొత్తం ట్రీస్కి అటాచ్ చేసుకొని ఫెన్సింగ్ అనేది సపోర్ట్గా ఉంది. మామూలు మేము ఈవినింగ్ టైమ్స్లో ఈ ఫెన్సింగ్ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి కోల్డ్ అనేది మొత్తం తిరుగుతుంది, అంతవరకు ఈ ఫెన్సింగ్లోనే ఉంటాయి.
మళ్ళీ మామూలు ఈవినింగ్ కొంచెం 5 ఆ టైంకి వదిలేసి 6:30 కల్లా మళ్ళీ అవే వచ్చేస్తాయి లోపలికి. అప్పుడు గింజలు వేస్తాము, ఆ టైంకి వచ్చేస్తాయి కరెక్ట్గా. ఈ ఫెన్సింగ్ వల్ల మీరు ఇంకా ఈ మెయిన్గా ఈ కుక్కల నుంచి ఇవి బయటికి పోకూడదు. ఆ మెయిన్గా ఆ 2 కేసెస్తోనే మేము ఈ ఫెన్సింగ్ అనేది వేసాము. ఇలా మామూలు ఇక్కడ ఫెన్సింగ్ ఓపెన్ చేసేసి ఇక్కడ కోళ్ళు మామూలు ఇక్కడ కొంచెం చెత్తలు అవి తింటుండడం వల్ల కొంచెం దానికి కొంచెం ఎలా అంటే విటమిన్ ఫుడ్స్ పురుగులు అవి దొరుకుతూ ఉంటాయి. మామూలుగా మనము మెయిన్గా కోళ్ళు గ్రోతింగ్కి నాన్ వెజ్ ఉంటే చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే మళ్ళీ మనం దీనికి చికెన్ అవి కొనుక్కొని చేయలేము కాబట్టి మెయిన్గా ఒకటి అవి కొన్ని వామ్స్ అనేటివి జనరేట్ చేయొచ్చు అనమాట. పురుగుల్ని మనము తయారు చేయొచ్చు అనమాట. ఎలా అంటే మామూలుగా ఇది మామూలు ఏదో ఒక పేడ, ఆవు పేడనో బరగొడ్డు పేడతో ఆ పేడ కొంచెం తౌడు మెయిన్గా దానికంటే ఇది మామూలు ఇది కోడిపెంట ఉంటుంది కదండి, ఆ కోడిపెంటని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. అంటే మామూలు కోడిగూళ్ళని క్లీన్ చేసినప్పుడు ఆ కోడిపెంట కలెక్ట్ చేసి ఆ కోడిపెంట ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. తర్వాత ఇది ఆవు పేడ, అది సారీ ఏదో ఒక పేడ బరగొడ్డు పేడనో అలా కొంచెం కలిపి ఈ తౌడు ఉంటే తౌడు వేయండి. సో అది అన్నీ మిక్స్ చేసి పెట్టి దాని మీద అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తుండండి. 3 days తర్వాత ఆ మొత్తం మిక్చర్ మొత్తం మనకి పురుగులు అయిపోతుంది. సో ఆ పురుగులు తింటే ఇవి చాలా మంచిగా అంటే దాని ఫ్లెష్ అంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే దానికి నాన్ వెజ్ తిన్నంత ఎనర్జీ వస్తుంది. అవి జనరేట్ చేయడం కూడా ఫ్రీయే కాబట్టి మనం అది బెటర్ అది చేసుకోవడము. ఇంకా మామూలుగా ఈ మొక్కజొన్నలు అలాంటివి నానబెట్టి పెట్టడం వల్ల కూడా ఇవి మొక్కజొన్నలు ఎక్కువ తింటే గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. సో అవి బెటర్. ఇవి జొన్నలు అవి కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి మనకు మొక్కజొన్నలు ప్రిఫర్ చేయండి. జొన్నల్లో కూడా మామూలు నెంబర్ జొన్నలని దొరుకుతాయి సపరేట్గా, అవి కోళ్ళకి అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం గ్రోత్ బాగుంటుంది. ఇంకా సద్దలు అవి వేయండి. బియ్యం అనేది చాలామంది ఇష్టపడరు. సో దానివల్ల కొంచెం డిసీజెస్ వస్తాయి కాబట్టి బియ్యం మీకు ఒకవేళ వేయాలనిపిస్తే దానితో పాటు ఏమన్నా కలిపి వేయండి. అంటే జొన్నలు బియ్యం సద్దలు అట్లా అన్నీ మిక్స్ చేసి వేయడం వల్ల బియ్యంతో పాటు అవి కూడా తింటాయి కాబట్టి మనకి కొంచెం అంత ప్రాబ్లం అనేది అంత ఎక్కువ ఉండదు, ఎఫెక్టివ్ ఉండదు. ఇంకా దీనికి అంటే ఎప్పుడైనా ఏదన్నా కోడికి ఏమన్నా హెల్త్ బాగాలేకుండా ఏమన్నా ఇష్యూ అనేది వస్తే మెయిన్గా కోడిపిల్లల్లో అలా ఎక్కువ ఉంటుంది. అంటే కోడిపిల్లలు ఇలా మురుక్కోవడము, ఇట్లా రెక్కలు డౌన్ చేయడం అట్లా ఉంటుంది, అంటే రెక్కలు పడిపోతుంటాయి. దానిలోకి అది టెట్రాసైక్లిన్ పౌడర్ దొరుకుతుంది కదా, అది ఒక 3 days కంటిన్యూగా ఇచ్చి దాన్ని ఒక లైట్ కింద పెట్టండి. లైట్ కింద అని కాదు, ఒక హీట్ బాగా ప్రొవైడ్ చేసేది. అంటే తల్లి ఉంటే తల్లి కిందనే పెట్టండి, తల్లి బయట తిరగాలి కాబట్టి కంటిన్యూగా ఇవ్వలేదు కాబట్టి హీట్ అనేది మనము ఏమన్నా హీటింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, 60 watts బల్బ్ 100 watts బల్బ్ అలాంటి మంచిగా హీట్ ప్రొడ్యూస్ చేసే లైట్స్ కిందనన్నా లేకుంటే బాగా హీట్ ఉండే దాంట్లో పెట్టండి. అవి త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొన్ని లసోటా అని కొన్ని వ్యాక్సిన్స్ అనేవి ఉంటుంది, అవి వేస్తూ ఉండాలి. మామూలుగా పుట్టిన పిల్లలకి అవి ఒక 1 week అయ్యాక, అంటే ఈరోజు పుడితే ఒక 1 week ఆగి ఆ తర్వాత లసోటా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మామూలు స్టార్టింగ్ అక్కరయ్యే డిసీజెస్ని ఇవి క్యూర్ చేస్తుంది. అంటే డిసీజెస్ అనేది రాకుండా ఇది బాగా పనిచేస్తుంది లసోటా. మామూలు కోల్డ్ అనేది వీక్గా ఉండి కొంచెం రెక్కలు ఇలా వదులుతున్నప్పుడు రెక్కలు విడిచి కూర్చుంటుంటాయి, నడచకుండా ఫుడ్ తినకుండా ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తారంటే ఇది టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది దొరుకుతుంది, చాలామంది ఇదే యూజ్ చేస్తుంటారు. ఈ పౌడర్ అనేది మనం అవి తాగే నీటిలో కలపాలి. అంటే ఎలా ఎంత క్వాంటిటీ కలపాలంటే 1 kg కోడికి 1 gram ఆఫ్ వాటర్, 1 gram ఆఫ్ పౌడర్ అది మనం తాగే నీళ్ళలో కలిపితే అది ఇప్పుడు ఎల్లో కలర్ వాటర్ అవుతుంది. అది ఎలా అంటే మీరు ఆ ఎల్లో కలర్ వాటర్ రెడ్ అయినప్పుడు చేంజ్ చేయాలి. రెడ్ కాకుండా అంటే అది రెడ్ ఎప్పుడవుతుందంటే ఒక 3-4 hours పక్కకు పెడితే అది తాగకుండా అట్లనే ఉంటుంటే రెడ్ అవుతుంది. సో అలా రెడ్ అయినప్పుడు దాని పవర్ అనేది పోతుంది. సో అలా పోకుండా ఉండాలంటే మీరు ప్రతి 4 hours దాన్ని తాగే నీళ్ళని చేంజ్ చేస్తుండండి. ఆ పౌడర్ కలిపిన నీళ్ళు చేంజ్ చేసి కొత్త పౌడర్ని అంటే కొత్త వాటర్లో మళ్ళీ పౌడర్ వేస్తుండండి. ఆ వాటర్ అనేది కూడా కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఏ బ్యాక్టీరియా లేనిదైతే కొంచెం ముందే దానికి కొంచెం ఎఫెక్ట్ అయి ఉంటుంది కదా, బ్యాక్టీరియా లేని వాటర్ అయితే బాగుంటుంది. సో ఆ ఫ్రెష్ వాటర్లో ఇది ఒక స్పూన్ పౌడర్ వాటర్లో వేసేసి మిక్స్ చేసి మొత్తం అన్ని కోళ్ళు తాగే వాటర్ ఉంటుంది కదా,
బాలలో వేసేసేయండి, అవి వాటర్ తాగుతుంది. సో దీనివల్ల ఇలా ఒక 3-4 డేస్ కంటిన్యూ చేస్తే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అది లైట్ కింద పెట్టండి, త్వరగా ఇవి కోలుకుంటాయి.